హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దేవి హరి వ్లాగ్స్. ఈ వీడియోలో 2024 సంవత్సరంలో మహాలయ పక్షాలు ఎప్పుడు వచ్చాయో, అలాగే ఆ మహాలయ పక్షం రోజుల్లో ఏం చేయాలి, వాటి గురించి పూర్తిగా వివరాలతో తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే నా ఛానల్లో ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దేవి హరి వ్లాగ్స్. భాద్రపద మాసం కృష్ణపక్ష పాడ్యమి నుంచి కృష్ణపక్ష అమావాస్య వరకు ఉన్న కాలాన్ని మహాలయ పక్షం లేదా పితృపక్షం అని అంటారు. ఇది పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం. పితృదేవతలంటే కేవలం తండ్రి మాత్రమే కాదు, గతించిన వారంతా పితృదేవతలుగానే పరిగణిస్తారు. ప్రతీ నెల అమావాస్య నాడు పితృదేవతలను స్మరించుకుని తర్పణాలు వదలాలి. అయితే ఏ తిథినందు చనిపోయారో తెలియని వాళ్ళు ఈ మహాలయ పక్షంలో తమ పితృదేవతలకు తర్పణాలు వదిలితే వారిని తృప్తిపరిచి ఆశీస్సులు పొందినవారు అవుతారు. ఈ పక్షంలో పితృదేవతలకు పెట్టే శ్రాద్ధ కర్మలకు, పితృదేవతలకు వదిలే తర్పణాల వల్ల గొప్ప పుణ్యం లభిస్తుందని, వంశాభివృద్ధి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏ తిథినందు గతించారో తెలియనటువంటి వారు మహాలయ పక్షంలో అమావాస్య రోజున శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే వారికి సంవత్సరం అంతా శ్రాద్ధం పెట్టిన పుణ్యఫలం లభిస్తుంది. 100 యజ్ఞాలు చేసిన దానికన్నా పితృదేవతలకు తర్పణాలు అందించడం ఎంతో ముఖ్యమని మన మహర్షులు తెలియజేశారు. గతించిన తల్లిదండ్రులకు, ఇతరులకు తర్పణాలు, పిండ ప్రదానాలు, దాన ధర్మాలు ఏటా వారి వర్ధంతి రోజును కానీ, మహాలయ పక్షాల్లో కానీ, మహాలయ అమావాస్య రోజు కానీ చేయడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. 2024 సంవత్సరంలో సెప్టెంబర్లో మహాలయ పక్షాలు ఎప్పుడొచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ క్రోధీనామ సంవత్సరం భాద్రపద మాసం వర్ష ఋతువు దక్షిణాయనం సెప్టెంబర్ 18 బుధవారం పౌర్ణమి రోజు ప్రారంభమై అక్టోబర్ 2 బుధవారం అమావాస్యతో ముగుస్తాయి. మహాలయ అమావాస్య అక్టోబర్ 2 బుధవారం వచ్చింది. ఈ రోజుతో పితృపక్షాలు ముగుస్తాయి. మహాలయ పక్షం ప్రాశస్త్యంపై మహాభారత కథాంశం తెలుసుకుందాం. దానశీలైన కర్ణుడు మరణానంతరం స్వర్గానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఆకలి దప్పిక కలుగుతుంది. దీంతో అక్కడ కనిపించిన ఓ పండ్ల చెట్టుకు వద్దకు వెళ్ళి ఫలం కోసుకుని తినాలనుకున్నాడు. అది కోసి తిందామని ప్రయత్నించగా అది బంగారంగా మారిపోతుంది. అలా అక్కడ ఏ పండు ముట్టుకున్నా అలాగే జరిగింది. కనీసం దాహమైనా తీర్చుకుందామని ఓ సెలయేరు వద్దకు వెళ్ళి నీటిని దోసెలలోకి తీసుకోగా అది బంగారం రంగులోకి మారిపోతుంది. స్వర్గానికి వెళ్ళినా అదే పరిస్థితి. దీంతో ఆశ్చర్యానికి గురైన కర్ణుడు బాధతో తన తండ్రి సూర్యభగవాను ప్రార్థించాడు. కర్ణ, నీ జీవితం అంతా బంగారాన్ని దానం చేశావే తప్ప ఎప్పుడూ పితృతర్పణాలు, అన్నదానం వంటివి చేయలేదు. అందుకే ఈరోజు నీకు ఆకలి, దాహం తీర్చుకునేందుకు ఆహారం, నీరు దొరకడం లేదు అని సూర్యభగవానుడు అసలు కారణం చెప్పాడు. ఆ కారణం విన్న కర్ణుడు సూర్యుని ప్రార్థించగా ఇంద్రుడి ద్వారా సూర్యభగవానుడు ఓ వరాన్ని ప్రసాదించాడు. భూలోకానికి వెళ్ళి అన్నదానం, పితృదేవతలందరికీ తర్పణాలు వదిలి స్వర్గానికి వచ్చేలా వరమిచ్చాడు. ఇంద్రుడు ఇచ్చిన వరంతో కర్ణుడు భూమిపైకి వచ్చిన రోజు భాద్రపద బహుళపక్ష పాడ్యమి. అలా వచ్చి 15 రోజుల వరకు రోజు పితృదేవతలకు తర్పణాలు వదిలి, గతించిన తల్లిదండ్రులకు పిండ ప్రదానాలు, శ్రాద్ధ కర్మలు చేసి మహాలయ పక్షంలో చివరి రోజైన మహాలయ అమావాస్య రోజున తిరిగి కర్ణుడు స్వర్గానికి చేరుకున్నాడు. కర్ణుడు అన్నదానం, పితృతర్పణం చేశాకే ఆయన కడుపు నిండి ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ కాలమే మహాలయ పక్షం అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దేవి హరి వ్లాగ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.